అస్థిరత లక్ష్యం, విద్వేషమే అస్త్రం. జోసెఫ్ రావణ్ వీడియోలు వెనక భారీ కుట్ర. సూత్రధారి వైసీపీ, పాత్రదారులు పలువురు. గమన కాల్ లాగ్లో 2 రిటైర్డ్ ఐపీఎస్ల నెంబర్లు. ఎమర్జెన్సీ కాంటాక్ట్గా ఒక ఐఏఎస్ ఫోన్ నెంబరు. సర్వీస్లో 2 ఐపీఎస్ల మధ్య వైరం. నేడు వైసీపీ కోసం కలిసిన 2. జూబ్లీహిల్స్లో వైసీపీ నేత ఇంట్లోనే స్టూడియో. దర్యాప్తులో బయటపడుతున్న లింకులు అంటూ ఆంధ్రజ్యోతి రాసి ఏం రాస్తారు వాళ్ళు, ఎక్కడ జూబ్లీహిల్స్లో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఎవరో ఇంద్రసేన చౌదరి అంట, కళ్యాణ్ దుర్గం వైసీపీ నేత అంట. అందులోనూ ఒక అంతస్తులో జోసెఫ్ రావణ్ యూట్యూబ్ స్టూడియోను, ఆఫీస్ని నడుస్తుందని, గమన అనే మహిళ కూడా భాగస్వామని, ఆమె ఇంద్రసేన చౌదరికి దూర బంధువని. సో వైసీపీ నేతకు రోజు ఈ వీడియోలు అంటే పులివెందుల్లో ఒక వైసీపీ నేతకి పంపిస్తున్నారంట. ఇది ఒక పెద్ద నెట్వర్క్ అంట. ప్రతి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలి. నిజంగా వాళ్ళ ఆఫీస్ అక్కడే నడుస్తూ ఉంటే సో ఆఫీస్కి వాళ్ళు రెంట్ కట్టారా లేదా అనేది మీకు క్లియర్గా అర్థమైపోయింది. నిజంగా బిల్డింగ్లు ఇప్పుడు హైదరాబాద్లో ఎవరి బిల్డింగ్ ఏంది ఎవరికి తెలిసిద్ది. పలానా వాళ్ళు బిల్డింగ్ అని రెంట్లకి ఇస్తారో తీసి. రెండో అంశం వచ్చేటప్పటికి ఇక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు పేర్లు రాయడానికి దమ్ముంటే ఏ కాల్ లాగ్లో ఉందో రాయి చూపించండి. సో ప్రతిరోజు తీసుకొని వచ్చి ఎక్కడ ఏం జరిగినా జగన్ గారికి అంటగట్టం. చెప్పాను కదా, అందరి వెనకాల మేమే ఉంటామంట. అసలు మీకు చెప్పడానికి కొద్దిగానే సిగ్గట్టలేదు, అర్థం కావట్లా. ఇది ఒకటి రాసి ఇప్పుడు రావణ్ అనే అతను ఒక యూట్యూబ్ ఛానల్. మరి ఆ యూట్యూబ్ ఛానల్ అతనుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఉంటుంది? మా పార్టీ కాదు, కానీ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడని చెప్పి అతని మీద తప్పుడు కేసు ఉపా అనేటటువంటి ఉగ్రవాద చట్టాన్ని పెట్టారు. ఉగ్రవాదానికి సంబంధించినటువంటి కేసు పెట్టారు కాబట్టి దేశద్రోహం కేసు. అలాంటి తప్పుడు కేసులు పెట్టాలని మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి దానికి మేము మద్దతు తెలిపాం. రావణ్ మాట్లాడిన 5,100 వీడియోలు ఏమున్నాయో మాకేం తెలిసింది? 5,100 వీడియోలకు మేము మద్దతు తెలిపినట్ట. ప్రొఫెసర్ నాగేశ్వర గారు 10,000 వీడియోలు మాట్లాడితే వాటన్నిటికీ మేము మద్దతు తెలిపినట్ట. సో ఇక్కడ అంశాల వారీగా మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య మీద మేము క్లియర్గా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. అంతవరకే. ఎవరు ఈ ప్రభుత్వంలో బాధితులుంటే ఆ బాధితుల తరపున మేము అండగా నిలబడతాం. అది తెలుగుదేశం కార్యకర్త బాధితుడైనా మేము అండగా ఉంటాం. జనసేన కార్యకర్త ఈ కూటమి ప్రభుత్వంలో బాధితుడైనా అతనికి అండగా ఉంటాం. తెలంగాణ, ఆంధ్రాన ఇంకో ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈ ప్రభుత్వంలో బాధితులైతే వాళ్ళకు కూడా అండగా ఉంటాం. టీడీపీ ఎన్ఆర్ఐ కుటుంబానికి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ ఫ్యామిలీ మురళీ చిలకలూరుపేట కుటుంబానికి మేము అండగా ఉన్నాం. జనసేన పార్టీ ఫాలోవర్ అయినటువంటి సాయికృష్ణ కుటుంబానికి మేము అండగా ఉన్నాం. సో అలానే ఏదైతే ప్రశ్న అనేటటువంటి రావణ్ మీద మీరు పెట్టినటువంటి ఏదైతే దేశద్రోహం కేసును మేము వ్యతిరేకిస్తున్నాం, ఏదైతే అలాంటి వాటికి ఏదైతే ఈ ప్రభుత్వం పూనుకుంది కాబట్టి దానికి మేము ఇలాంటివి చేయటం చట్టరీత్యా నేరము, ఇలాంటి కేసులు పెట్టకూడదు అని చెప్పి మేము దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. ప్రొఫెసర్ నాగేశ్వర గారి మీద మాట్లాడినటువంటి మీరు ఏదైతే నీచంగా చిత్రీకరించారో దాని మీద ఆయనకు వైసీపీ కండవా వేసి ఆయనకు మా ముద్ర వేశారో వీటన్నిటికీ వ్యతిరేకంగా మేము మాట్లాడాం. సో ఇది దయచేసి గమనించమని చెప్తాము.